తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు హీరోలుగా, అదితి శంకర్, దివ్య పిల్లై, ఆనంది హీరోయిన్స్గా, సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు. నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కె రాధామోహన్ నిర్మించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీ సుమారు 35 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో భైరవం సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగాయి. విపరీతమైన బజ్ కూడా క్రియేట్ అయింది. ఈ సినిమా ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఇక భైరవం సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది. ముగ్గురికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటున్నారు అందరూ కూడా. మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గుంటూరు, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజుకి 9 కోట్ల రూపాయలు, మూడో రోజుకి 10.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజుకి 14 కోట్లు, ఏడో రోజుకి 24 కోట్లు, ఎనిమిదో రోజుకి 27 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 15 రోజులకి 41 కోట్ల వసూళ్ల మార్కు దాటింది. ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సుమారు 2.5 కోట్లపైనే వసూళ్లు వచ్చాయి. స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి, మనోజ్, వరద, నారా రోహిత్, సీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ, ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలు మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు? గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు? గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి? మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి? అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడనేది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. మంచి టాక్తో రెండో వారం కూడా ఈ సినిమా రన్ అవుతోంది.